నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అదృష్టం కార్యక్రమంలో మనం వాస్తు గురించి తెలుసుకోబోతున్నాం. అంటే వాస్తు అంటే ఇక్కడ గృహ వాస్తు మాత్రమే కాదు, దేవాలయాలకి దేవుడికి కూడా వాస్తు ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి ఈ వాస్తు దేవాలయాలకు దేవుడికి ఏ విధంగా ఉంటుంది, మరి దీన్ని ఎలా వివరిస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. శుభాశీస్సులండి. జనరల్ గా చూసేది వాస్తు అంటే సాధారణ జనం ఇంటికి సంబంధించిన వాస్తు, నైరుతిని ఇట్లా చూస్తూ ఉంటారు. కానీ దేవాలయ నిర్మాణంలోనూ దేవుడికి కూడా వాస్తు అనేది ఉంటుందంటారా? వివరించండి. చాలా మంచి విషయమే ఇది. అనగా ఈ యొక్క విషయం ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి సంబంధించి ఇంట్లో అందరూ బాగుపడాలి, బాగా చక్కగా ఇల్లు కట్టుకున్న తర్వాత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆ ఇంట్లో అభివృద్ధి చెందాలి అని చెప్పేసి వాళ్ళు అన్ని విధాలు చూసుకొని ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళకు చేరిన తర్వాత కలిసి వచ్చిందనుకో సంతోషపడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. మేము చాలా బాగా చక్కగా కట్టుకున్నాము ఇల్లు. లేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు అందరూ కూడా అడుగుతుంటారు, ఎలా కట్టారు, ఏమిటి, మీకు బాగా అభివృద్ధి చెందుతున్నారు అంటే అప్పుడే తెలిసిపోతుంటుంది ఆ యొక్క అభివృద్ధి అనేది. అలా 10 మంది అడుగుతుంటారు. అయితే ఇది వాళ్ళ ఇంటికి మాత్రమే వర్తించింది. ఇంటి వాస్తు అనేది ఇంటికి మాత్రమే వర్తించింది. ఇల్లులాగా ఆ గ్రామం అది చిన్న ఊరా లేకపోతే పెద్ద నగరమా అనేది సంబంధం లేదు. ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో మనము దేవాలయం కడుతున్నాం. ఆ దేవాలయం వచ్చేసి ఆ గ్రామానికి అందరికీ వర్తిస్తుంది. ఇంటికి 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు, అలాగే వాళ్ళ పిల్లలు 2 పిల్లలు అనుకుందాం, 4కి మాత్రమే వర్తిస్తుంది. ఈ దేవాలయం అనేది ఆ ఇంటికి, ఆ ఊరికి మొత్తానికి, ఆ గ్రామానికి, ఆ నగరానికి సంబంధించి మొత్తానికి వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంతో మంది జనాలు ఉంటారు, ఎన్నో సంఘాలు ఉంటాయి, ఎన్నో వేల మంది ప్రజలు ఉంటారు. వాళ్ళ అందరికీ కూడా కలిసి రావాలంటే దేవాలయానికైనా వాస్తు చూడాల్సిందే. అక్కడ ప్రజలకు సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించి దేవాలయానికి అనుసంధానంగా వాస్తు చూడడమే కాకుండా దేవాలయం అభివృద్ధి కోసం కూడా వాస్తు చూడాలి. దేవాలయ అభివృద్ధికి కూడా అవసరమే. నిజమే. అంటే మీరు చెప్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, కొన్ని టెంపుల్స్ కి ఏంటంటే జనాలు చాలా ఎక్కువగా వెళ్తుంటారు, భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు, అభివృద్ధి కూడా దేవాలయానికి బాగుంటుంది. కొన్ని ఏంటంటే పాపం భక్తుల రాకకు లేకుండా మూతపడినటువంటి దేవాలయాలు కూడా ఉంటాయి. అంటే భక్తులు పోక లాస్ట్కి ఆ గుడిలో పూజ కార్యక్రమాలు కూడా జరగకుండా ఆగిపోయినటువంటి దేవాలయాలు కొన్ని వేలు ఉన్నాయి. అక్కడ దేవుడికి దీపారాధనకి దిక్కులేని పరిస్థితి. ఇంకా అక్కడ అర్చకుడు, ఆ గుడిని నమ్ముకొని ఉన్నటువంటి అర్చకుడు ఎలా బ్రతుకుతాడు? ఇవన్నీ కూడా మనము ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదైనా సరే ఉంది అంటే అభివృద్ధి అవుతుంది, లేదు అంటే అక్కడ అన్నీ కూడా నశించిపోతాయి, శిథిలమైపోతాయి. ఇక్కడ వాస్తు అన్నది మనము ముఖ్యంగా దేవాలయానికి చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్గా చూడాలి. ఎందుకంటే ఆ గ్రామంలో, ఆ గుడి వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. వాళ్ళ ఇల్లు, పర్సనల్గా ఇల్లు కనీసం ఆ వాస్తు ప్రకారంగా లేకపోయినా ఆ దేవాలయంలో, ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ దేవాలయం అనేది వాస్తు ప్రకారంగా నిర్మాణం చేసినట్టయితే ఆ దేవాలయానికి కళ ఉంటుంది. మనము ప్రతిరోజు ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి శక్తి మనకు కూడా వర్తిస్తుంది. మన ఇంటి వాస్తు ప్రభావం కూడా అంత మన పైన తీవ్రం ఉండదు. ఎందుకంటే మనం ఆ దేవాలయంలోకి వెళ్ళి అడుగుపెట్టి అక్కడ దర్శనం చేసుకొని 1 నిమిషం కూర్చొని మన ఇంటికి రావడం వల్ల ఆ దేవాలయం నుంచి మళ్ళీ మనం ఎవరింటికి వెళ్ళకూడదు. ఆ దేవాలయం నుంచి నేరుగా మన ఇంటికే రావాలి. ఆ దేవాలయంలోంచి బయలుదేరిన తర్వాత ఒకరింటికి వెళ్ళకూడదు, నేరుగా మన ఇంటికే రావాలి. మన ఇంటికి వచ్చినట్టయితే
ఆ దేవాలయం నుంచి నేరుగా మన ఇంటికి ఆ భగవంతుణ్ణి ఆహ్వానించడం. మన ఇంటికి కూడా వాస్తు యొక్క దోష ప్రభావం అనేది మనకు వర్తించదనమాట. అంటే దాని ప్రభావం మన పైన ఎటువంటి నష్టాన్ని చూపదు, నష్టాన్ని కలిగించదు. మనకు ప్రతిరోజు కూడా మన ఇంటి యొక్క వాస్తు దోష నివారణ కూడా జరుగుతుంది. చూసావా, మన ఇంటి వాస్తు ప్రభావం బాగలేని పక్షాన కూడా ఆ దేవాలయం యొక్క వాస్తు యొక్క ప్రభావం, ఆ యొక్క శక్తి, ఆ ఎనర్జీ, అక్కడ ఉన్నటువంటి కళ అనేది మనకు కూడా వస్తుంది. దానివల్ల మనము బాగుంటాం. ప్రతిరోజు దర్శనం చేసుకోవడం వల్ల మనకు మనశ్శాంతి ఉంటుంది, ఆ కుటుంబానికి అంత ప్రశాంతత ఉంటుంది, చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఇక్కడ వాస్తు యొక్క ప్రభావం అనేది ఆ గ్రామంలో ఎన్ని వేల కుటుంబాలు అయితే ఉన్నాయో, ఎన్ని వందల కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో అందరికీ కూడా వర్తిస్తుంది. మన గ్రామంలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఆ పలానా ఊర్లో దేవాలయం బాగుంది, అక్కడ ప్రతి ఒక్కరి కోరికలు బాగా నెరవేరుతున్నాయి, చక్కగా ఆ దేవాలయము దినదినము అభివృద్ధి చెందుతుంది, భక్తుల యొక్క రాకలు పోకలు, అంటే ఆ గుడికి ఒక 10 మంది వచ్చేవాళ్ళు రాను రాను 100 మంది, ఆ తర్వాత రాను రాను 1000 మంది, ఆ తర్వాత రాను రాను క్రమేపీ 1,00,000 మంది, ఆ తర్వాత రాను రాను ఇంకా లక్షల్లోకి ఆ దినం అనేది దినదినము ఆ దేవాలయము ప్రతి దినము అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు దేవుడికి కూడా వాస్తు అన్నట్టుగా, వాస్తు అంటే మన శరీరం ఎలాగా అందంగా ఉంటే ఎలాగో అలాగే దేవుని యొక్క విగ్రహ రూపం అనేది కూడా అందంగా ఉండాలి. కొలతల ప్రకారంగా విగ్రహాన్ని మనము తయారు చేసేటప్పుడు చేతులు కానీ ముఖం కానీ మొత్తం అన్ని భాగాలని చక్కగా అందంగా తీర్చిదిద్దాలి. నడుము సన్నగా, మన బాడీని కానీ, చేతులను కానీ, భుజాలను కానీ, మెడను కానీ, ఆ ముఖ వర్చస్సు రూపాన్ని కానీ, ఆ విగ్రహాన్ని మనం చూసామంటే మళ్ళీ మనకు రాత్రి కలలోకి వచ్చేస్తాడు స్వామి. మనం ఆ దేవాలయానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఆ దేవుణ్ణి, ఆ విగ్రహాన్ని, మనం ఆ ప్రతిమ రూపాన్ని చూసామనుకో, కళ్ళల్లో నిండిపోయేలా, కళ్ళల్లోనూ ఆనందము, శరీరంలోనూ తెలియనటువంటి ఉత్తేజము, ఒక చెప్పలేనంతటి ఎనర్జీ వచ్చేస్తుంది. రాత్రి మళ్ళీ కలలో కనపడాల్సిందే ఆ స్వామి. అంటే శుభవార్తలు, మనకు శుభ మెసేజ్లు అన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. ఆ వాస్తు ప్రకారంగా ఆ విగ్రహం కూడా కొలతలు, ప్రమాణాలు, లెక్కలు అవసరం. దాన్నే స్థపతి అంటారు. మనం ఎలా పడితే అలా విగ్రహాన్ని తయారు చేయడం కానీ, ఆ రూపాన్ని తయారు చేయడం కానీ చేయకూడదు. అంతేకాకుండా విగ్రహాన్ని ఎవరైనా తయారు చేసేవాళ్ళు కానీ, ఇదే కాకుండా విగ్రహాన్ని తయారు చేయించుకునేవాళ్ళు కానీ, విగ్రహాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు, విగ్రహాన్ని తయారు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలియకపోయినా విగ్రహాన్ని తయారు చేయించుకోవడంలో కూడా ఉంది అన్నమాట. వాళ్ళ చేత చేయించుకోవచ్చు. ఎలా అంటే విగ్రహాన్ని మనము పౌర్ణమి లోపలే విగ్రహాన్ని పూర్తి చేయించుకోవాలి. అమావాస్య అయిపోయినాక మొదలుపెట్టి పౌర్ణం రోజు వరకు ఆ విగ్రహాన్ని పూర్తి చేయించుకోవాలి. అప్పుడు ఆ విగ్రహానికి పూర్తి జీవం ఉంటుంది, పూర్తి జీవం ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆ విగ్రహంలో ఆ రాతిలో శక్తి అనేది చెప్పలేనంత హై ఎనర్జీ ఉంటుంది. అలా పౌర్ణమి లోపలే ఆ విగ్రహాన్ని తయారు చేయించుకోవాలి. మనం కూడా మళ్ళీ ఆ గ్రామంలో ప్రతిష్ఠ చేసేటప్పుడు అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి లోపలే ఆ దేవాలయంలో ఆ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయాలి. పౌర్ణమి లోపల శుద్ధపక్షము, శుక్లపక్షంలోనే ఆ గ్రామంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశామంటే శాశ్వతంగా ఎప్పటికీ కూడా ఆ దేవాలయానికి, ఆ గ్రామానికి బాగా అనుసంధానం ఏర్పడుతుంది. అంటే ఆ ప్రతిష్ట టైంలో కూడా అంటే స్వామివారిని ఇలా ఉంచాలి, ఈ ప్లేస్ లో ఉంచాలి అనేటువంటి వాస్తు లెక్కలు కూడా ఉంటాయి. అన్ని లెక్కలతో ప్రమాణంతోనే ఉంటుంది. దాన్నే స్థపతి అంటాం కూడా. మనము ఒక విధంగా కాకుండా సర్వ విధాల అన్ని యాంగిల్స్లో, అన్ని డైరెక్షన్లో చూసుకొని మనము
ప్రతిష్ట చేయించాలి. చేసినప్పుడు ఆ పౌర్ణమి లోపలే ప్రతిష్ట చేయడం వల్ల ఆ దేవాలయం ఎప్పటికైనా దినదినం అభివృద్ధి చెందుతుంది. ఆ దేవాలయం అభివృద్ధి చెందడమే కాకుండా ఆ దేవాలయానికి వచ్చిపోయే వాళ్ళ అందరి కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే రోజుకు ఎంతోమంది వస్తుంటారు. ఈ రోజున ఆ దేవాలయానికి ఒక్కరు వచ్చారు, వాళ్ళు మొక్కుకున్నారు, స్వామి నా కోరికలు, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు అడిగింది నెరవేరుస్తారు. పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా తల్లిదండ్రులు వాళ్ళకంటే ముందు కూడా తల్లిదండ్రులు అనుకుంటుంటారు, మా వాడు బాగుండాలి, మా వాడికి అవి ఇవి కొని ఇవ్వాలి అని చెప్పేసి వాడికంటే ముందు వీళ్ళకి ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క స్తోమతలను బట్టి నడుచుకుంటారు. కానీ ఆ పిల్లవాడు ఏంటంటే చూసిందల్లా కావాలని అడుగుతాడు. తల్లిదండ్రులు దానికోసం వాళ్ళు ఏదైనా చేసి తీసిస్తారు. అట్లాగే మనం ఆ గుడికి వెళ్ళి ఆ స్వామి వారిని మనం మనసులో తలుచుకోవడం వల్ల ఆ స్వామి మనం అనుకున్న కోరికను వెంటనే నెరవేరుస్తాడు. మనము ముఖ్యంగా చెప్పాలి అంటే నాకు వివాహం కావాలనో, లేకపోతే నాకు సంతానం కావాలనో, నాకు ఉద్యోగం కావాలనో, లేదా నేను విదేశాలకి వెళ్ళాలని చెప్పు, లేదా ఆర్థిక పరంగా నేను ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకో, ఎవరు ఏ విధంగా అక్కడ పోయి మనసులో ఆ స్వామి వారికి తెలియచేస్తుంటారో ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది వీళ్ళకి. అప్పుడు వీళ్ళకి అర్థమైపోతుంది, అరే నేను ఆ గుడికి వెళ్ళి పలానా ఊర్లో పలానా దేవాలయానికి నేను వెళ్ళి ఇలా మొక్కుకోగానే ఆ స్వామి వారిని మొక్కుంటే నేను ఇలా మనసులో అనుకున్నాను, వెంటనే నా కోరిక నెరవేరింది. అంటే అక్కడ స్వామి సాక్షాత్కారంగా ఉన్నాడు, నేను తెలియచేసింది, నేను మొక్కుకునేది ఆయన నాకు అనుగ్రహించాడు, వరాన్ని ప్రసాదించాడు, నా కోరికను తీర్చాడంటే అక్కడ స్వామి స్పష్టంగా ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడు అని చెప్పేసి అతని ఆనందానికి సంతోషానికి అవధలే ఉండవు. ఇంకా అతను ప్రచారం చేస్తాడు బాగా, ఏమని, ఫలానా గుడికి వెళ్ళండి, నేను వెళ్ళొచ్చాను, నేను అనుకున్న పని వెంటనే నెరవేరింది, నా కోరిక నెరవేరింది, నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు, ఎన్నో గుళ్ళు దేవాలయాలకి వెళ్ళాను, కానీ నేను అనుకున్నది నెరవేరలేదు, అక్కడ వెళ్ళగానే అనుకోగానే మన కోరిక నెరవేరింది అని చెప్పేసి మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి అలా మౌత్ పబ్లిసిటీ, అంటే ఒకరినొకరు ఇంకా తండోపతండాలుగా ఒక్కరితో ప్రారంభమై వందల మంది లక్షల మంది ఆ దేవాలయానికి క్యూ కడతారు, లైన్ కడతారు. చూసావా ఏమిటి ప్రభావం? ఇదంతా వాస్తు యొక్క ప్రభావం, వాస్తు యొక్క ప్రభావితమే. ఆ యొక్క వాస్తు యొక్క ప్రభావం అనేది ఆ యొక్క గుడికి, ఆ దేవాలయానికే కాకుండా వచ్చే పోయే భక్తులందరికీ, అంతేకాకుండా ఆ గ్రామానికి, ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ దేవాలయమే ఒక సంరక్షణ, ఆ దేవాలయమే వాళ్లకు సర్వ విధాల రక్ష, శ్రీరామ రక్ష ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ గ్రామంలో అందరూ అభివృద్ధి చెందుతున్నారు. ఆ గ్రామంలో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ గ్రామంలోకి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ వాళ్ళు నిద్ర చేసి వెళుతుంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయంటే ఆ గ్రామానికంతా పేరు, ఆ గ్రామానికంతా అక్కడ గుడి పేరు రాదు ముందు, ఎక్కడ అంటే పలానా ఊరు, ఎక్కడ అంటే పలానా ఊరు అని ముందు పేరు వస్తుంది. చూసావా, ఆ దేవాలయానికంటే ముందు కూడా వచ్చే పేరు ఆ ఊరికి, ఆ గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ ఆలయాలు కానీ, ఆ భగవంతుని కానీ, ఆ శాంటిటీ నిలపడానికి ఏదైనా మంత్రాలు అనేవి ఉంటాయా స్వామి? ముందుగా ప్రారంభం అనేది వాస్తు. ఈ వాస్తుతో కూడుకొని అన్ని మిళితమై ఉంటాయి, ఒకదాన్ని ఒకటి. ఇందాక అదే మనం చెప్పుకుంటున్నాం ప్రతి అంశం. వాస్తు ముందు బాగుంటే మనం ప్రతిష్ట కూడా చెప్పాను కదా, పౌర్ణమి లోపలే మనము ప్రతిష్ట చేయడం వల్ల, ప్రతిష్ట అంటే మంత్రం, ఆ మంత్రాన్నే ప్రాణ ప్రతిష్ఠ మంత్రం. ఈ ప్రాణ ప్రతిష్ఠ మంత్రం అనేది చాలా ముఖ్యమైనది. గుడిలో విగ్రహంలో ప్రాణం ఉందా, దేవుడు ఎందుకు అవుతాడు, అక్కడ ప్రాణం ఉందా నాకు చూపించండి అని అడిగేవాళ్ళు ఉంటారు. 100% ఆ రాతి విగ్రహంలో కూడా ప్రాణం ఉంటుంది, ఆ రాతి విగ్రహంలో కూడా ప్రాణం ఉంటుంది. దాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటాం. అయితే
కనిపించేది నాకు రాయి కనిపిస్తుంది కానీ అక్కడ ప్రాణం కనపడలేదు అంటారు. కానీ నేనే ఉన్నా, నా శరీరంలో ఉన్న ప్రాణాన్ని చూపిమంటే చూపిలేను. నా శరీరంలో ఉన్నటువంటి కళ్ళను, మెదడును, అలాగే మన ఆక్సిజన్ అంటే ఊపిరి దమ్ముని, లేక గుండెను, లేదా కిడ్నీలను, పేగులను, సర్వ పార్ట్లన్నింటినీ కూడా నేను చూపించగలను. కానీ నాలో ప్రాణం అనేదాన్ని నేను చూపించలేను. నేనే కాదు, డాక్టర్ కూడా నాలో ఉన్న ప్రాణాన్ని, లేదంటే ఆ డాక్టర్లో ఉన్న ప్రాణాన్ని కూడా చూపించలేడు. ఎవ్వరు కూడా ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఏ యొక్క వస్తువు రూపంలో ఉంటుందా అనేది కూడా ఎవరూ చూపించలేరు. అలాగే ఆ దేవాలయంలో ఉన్న ఆ రాతి విగ్రహంలో ఉన్న ప్రాణాన్ని కూడా ఎవరూ చూపించలేరు. మనలో ప్రాణాన్ని మనం చూపించలేనప్పుడు రాతిలో విగ్రహంలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఎవరు చూపిస్తారు? మన ప్రాణం అనేది మనకు కనిపించకుండా ఉన్నటువంటి ఆ యొక్క రేర్ రూపము మనలో ఉన్నంత వరకే మనం ఇవన్నీ మాట్లాడగలుగుతాం. ఆ భార్యాభర్తల కలయిక సంగమం వల్ల వాళ్ళ యొక్క వీర్యము సోనితము రెండు కలవడం వల్ల ఒక ముద్ద స్టార్ట్ అయితే పిండం. ఆ పిండంలో రూపాన్ని బ్రహ్మముహూర్తంలోనే ఇందాక మనం చెప్పుకున్నాం, విశ్వకర్మ అని నవనాగ మంత్రాలలో ఆయన ఆ రూపాన్ని ఉదయం 4 గంటల నుంచి 6 గంటల లోపు ఆ రూపాన్నంతా కూడా తయారు చేస్తుంటాడు, మేకింగ్. మనం ఇక్కడ విగ్రహాన్ని ఎలా తయారు చేశామో పౌర్ణమి లోపలే చేయించాలని చెప్పాను కదా రాతి విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని మనం ఎలా తయారు చేస్తున్నామో అదే విధంగా ఆయన ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పిండాన్ని, ఇప్పుడు నేనున్నాను, నా తల్లి గర్భంలో నేను నా రూపాన్ని ఆయనే తయారు చేశాడు. అంటే పిల్లి కడుపులో పిల్లిని, ఎలక కడుపులో ఎలకని, ఏనుగు కడుపులో ఏనుగుని, గుర్రాని కడుపులో గుర్రాన్ని, సింహాని కడుపులో సింహాన్ని, మనిషి కడుపులో మనిషిని, ఎక్కడ ఏది ఏ రూపంలో ఎలా సృష్టి జరగాలనో అదే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 నుంచి 6 వరకు కూడా రూపం తయారవుతూ ఉంటుంది, 5 మాసాల వరకు. ఇక్కడ ఈ 5 మాసాల్లో కంప్లీట్ అవుతుండగానే 6వ ప్రాణం అనగా గాయత్రీదేవి ఆ ప్రతిమ రూపానికి ప్రాణం పోస్తుంది. ఆ ప్రాణమే ఆ బొమ్మ కాస్త కడుపులో ఉన్నటువంటి బిడ్డ కాస్త ప్రాణం వచ్చి ఆ 6వ మాసంలో ప్రారంభంలోనే ఆ కడుపులో కదలడం ప్రారంభం చేస్తుంది. ఆ కదలికలు ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క కదలికలు తల్లికి అర్థమవుతూ ఉంటాయి, తల్లికి తెలుస్తూ ఉంటుంది ప్రాణం వచ్చేసింది. ఆ బొమ్మకు ఆ ప్రాణం రావడంతో కడుపులో ఉన్నటువంటి ఆ ప్రతిమ, ఆ బొమ్మకి జీవం వచ్చేసింది. ఆ తర్వాత కదిలి తన తల్లి గర్భం నుంచి బయటికి డెలివరీ అవుతాడు. ఆ బిడ్డ 9 మాసాలు 10 మాసాలలో డెలివరీ అవుతాడు. అదే రూపం. ఆ రూపమే మనకు గర్భగుడిలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి కావచ్చు, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, గణపతి కావచ్చు, లేదంటే పరమేశ్వరుడు కావచ్చు. ఆ విగ్రహం అనే దాంట్లో ఆ విగ్రహం రాతిదే కదా అని అనుకుంటే పొరపాటు. అందులో కూడా జీవం అనేది మనం చేసే ప్రాణ ప్రతిష్ఠ. పండితులు, వేద పండితులు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రాణప్రతిష్ఠ అన్నదే ఆ చేసే పండితుడే ఇక్కడ కడుపులో ఉన్నటువంటి బిడ్డకు గాయత్రీదేవి ఎలా ప్రాణం పోసిందో, జీవం ఇచ్చిందో, అలాగే ఆ రాతి విగ్రహానికి ఈ పండితుడే తండ్రి లాంటి వాడు. ఆ దేవుడికి కూడా, ఎవరికి? ఆ దేవుడికి కూడా. ఎందుకంటే తనకు ప్రాణం పోసింది పండితుడే. ఎవరు? పండితుడు, పూజారి. ఆ గర్భగుడిలో, ఆ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహానికి తండ్రి తల్లి రెండూ కూడా పూజారే. ఎందుకంటే ఆ విగ్రహానికి ఈయన తనకు ప్రాణం పోశాడు. తనకు గాయత్రీదేవి ప్రాణం పోస్తే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై వేదం నేర్చుకొని ఆ తర్వాత ఆ గ్రామానికి ప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహానికి ప్రాణం పోసినటువంటి వాడే ఈ పండితుడు, పూజారి. ఆయన చేసిన ఆ ప్రాణ ప్రతిష్ఠ వల్ల ఆ విగ్రహానికి ప్రాణం వస్తుంది, జీవం వస్తుంది. మనం వెళ్ళి అక్కడ మొక్కుకున్నామంటే
మన కోరిక నెరవేరడం కానీ కారణం ఏంటంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి జీవమే. మనం కోరుకుంటూ ఉండగా ఆయన తదాస్తు అని ఆశీర్వదిస్తాడు. దీన్ని తదాస్తు దేవతలని కూడా అంటాం. అక్కడ ప్రత్యక్షమైనటువంటి దైవం మన కోరికను తదాస్తు అని ఆశీర్వదించేది ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహం. ఆ విగ్రహం ఆ గ్రామానికి, ఆ దేవాలయానికి, ఆ నగరానికే కాకుండా చుట్టుపక్కల కూడాను ఆ దేవాలయం ప్రబలంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం ప్రాణ ప్రతిష్ఠ, మీరు ఇందాక అడిగారు కూడా. ఆ ప్రాణం అన్నది మనిషిలోనూ ఉంటుంది, విగ్రహంలోనూ ఉంటుంది. దాన్ని చూపిమంటే ఎవరు కూడా చూపిలేరు. ఆ ప్రాణం, జీవం అనేది ఉండడం వల్లే ఆ దేవాలయానికి జీవకళ ఉట్టి పడుతూ ఉంటుంది. అలాగే అక్కడ మనం కూర్చొని రావడం వల్ల మనకు కూడా అభివృద్ధి, రెండు కూడాను స్పష్టంగా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ప్రధానమైనటువంటి వాస్తు శాస్త్ర ప్రకారంగా దేవాలయానికైనా దేవుడికైనా మనకు వాస్తు అనేది ఇంపార్టెంట్. అది నగరాన్నంతా కాపాడుతుంది. నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా రక్షిస్తుంది, కాపాడుతుంది. ఇలా మనము వాస్తు విషయం గురించి చెప్పాలంటే అనంతం. ఇంకా చెప్పాలంటే వాస్తుని మనము క్లుప్తంగా చాలా డెప్త్గా, డీప్గా, క్షుణ్ణంగా పరిశీలించి మనము పర్ఫెక్ట్గా, కరెక్ట్గా చేసినట్టయితే మనం అభివృద్ధి అనేది 100%. ఆ వాస్తుకు అనుగుణంగా మనం వెళ్ళాలి. నాకు ఇష్టం వచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కన్వీనియంట్ కోసం వాస్తుని మార్చుకోకూడదు. ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని చీల్చి చెండాడకూడదు. వాస్తును వాస్తు ప్రకారంగా చూసినప్పుడే ప్రజలలో అది మనకు ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అలా కాకుండా మనకిష్టానుసారం, ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు దాన్ని వాడుకుంటే అది కూడా మనకు చెడునే కలగచేస్తుంది. చక్కగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వాళ్ళకు వాస్తుపరంగా చక్కగా అభివృద్ధి చెందేటువంటి సలహాలు, సూచనలు మనం ప్రతిదీ తెలియజేస్తాం. అయితే ధన్యవాదాలండి గురువు గారు. ఈరోజు వాస్తు విశిష్టతను మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.